హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి ధాత్రి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అరవింద్ గారు అన్న నిర్మాణ సంస్థ 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఆ ఘటన జరిగి దాదాపుగా 2 వారాలు అవుతుంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకు. అల్లు అరవింద్ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది ఆ డబ్బులు ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారని ఏకంగా 4 నుంచి 6 కోట్ల రూపాయలు ఒకటే నైట్లో ఖర్చు పెట్టారు. అంటే మీరు డబ్బు ఉన్నోళ్ళు, మీకు డబ్బులు పెద్ద సమస్య కాదు. కానీ ఇలా మధ్యతరగతి కుటుంబాలు ఉంటుంది, మీ మీ ఫ్యాన్స్, మీ సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళ ప్రాణాలతో ఆడుకోకండి. పోలీసులు ఎంత చెప్పినా కానీ వినకుండా థియేటర్ లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వచ్చి రోడ్ షో చేసి జనాలని పిచ్చెక్కిచ్చేలా చేసిన అల్లు అర్జున్ గారు ఇక మీదట ఈ వేషాలు మానుకోండి. ఎంటర్టైన్ చేయండి. మీకు అభిమానులు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు. మీ మంచి కోరేవాళ్ళు, బాగు కోరేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ మంచి కోరుతున్నప్పుడు మీరు కూడా వాళ్ళ మంచి కోసం ఏదైనా చెయ్యాలి కదా. ఆల్రెడీ దీని గురించి చర్చ జరిగింది. అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళొచ్చారు. అప్పుడు నా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచన ఉందా? లేదు. కనీసం మా కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలని ఉందా? పరామర్శించాలంటే నేను బయటికి వెళ్తే మళ్ళీ క్రౌడ్ ఫంక్షన్ అవుతుందని మీరు వెళ్ళలేకపోయారు. కనీసం మీ చిత్ర నిర్మాణ సంస్థలు ఏదైనా పలకరించాలా? ఆ కుటుంబాన్ని గురించి ఆలోచించాలా? ఒక ప్రాణం కోల్పోయిందే. ఒక తల్లి లేని బాలుడైపోయారు ఒక మహిళ. ఆ బాలుడు ఇప్పటికీ బ్రెయిన్ డెడ్ తోటి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవరిని వెళ్ళి పరామర్శించారు? ఇప్పుడు 2 కోట్లు అనౌన్స్ చేశారు. ఎవరికి కావాలి? మనిషి లేనప్పుడు 2 కోట్లు ఏం చేసుకోవాలి? ఆ కుటుంబం బాధని, శోకాన్ని మీరు తీరుస్తారా? మీరు మాత్రం కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతంగా ఉన్నారు, లగ్జరీ హౌస్లా. కానీ వీళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అందుకే ఇక మీదట సినిమా ఫంక్షన్లకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ని రెచ్చగొడుతూ రూఫ్ టాప్ ఓపెన్ చేసి పైకెక్కి హ్యాండ్ ఊపొద్దు. ఎందుకంటే అంతకుముందు జరిగిందో ఇప్పటి నుంచి జరిగింది, ఇప్పటికైనా కొంచెం దగ్గర పెట్టుకొని ఉంటే అందరికీ మంచిది. ఇటు జనాలకు మంచిది, మీ అభిమానులకు మంచిది, ఇటు ప్రభుత్వానికి కూడా మంచిది. ఎందుకంటే అందరినీ పోలీస్ కంట్రోల్ చేయలేరు కదా. మీరు కూడా కొంచెం చూసుకోవాలి. ముఖ్యంగా మీ బాడీ గార్డ్ ఉంటారు, బౌన్సర్లు. కండలునే అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు తోసేస్తున్నారు. వాళ్ళ కండలను తోసేస్తే బుద్ధి బలం ఉన్న వాళ్ళు వెనకాల నుంచి కొడితే పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది కదా. సో మీ బౌన్సర్లు కూడా మీరు చెప్పండి, ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కొంచెం అభిమానులు కొంచెం తోయకుండా జాగ్రత్తగా చూసుకుండని. మీ దగ్గర రాకుండా చూసుకోండి. అంతేగాని చూడడానికి వస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు తోసేస్తే ఎలా? అభిమానులు వచ్చేది మీరు చూసుకోవడానికి కదా. మరి అభిమానులే చూసుకోవడానికి లేనప్పుడు మీరు రావడం ఎందుకు? సో దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అలా క్రియేట్ చేసుకోండి. అభిమానులు ఇబ్బంది పెట్టకండి. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండే పరిస్థితి ఉంటే మీరు రాకండి దయచేసి. అలాంటి ప్రోగ్రాంకి హాజరు కాకండి. ఇప్పుడు అల్లు అరవింద్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, సుకుమార్ గారు 50 లక్షలు ఇచ్చారు, అలాగే దిల్ రాజు గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. మొత్తానికి 2 కోట్లు. ఆ 2 కోట్ల రూపాయలతో ఆ కుటుంబంలో జరిగిన సంఘటనని మీరు ఏమైనా తీర్చగలరా? డబ్బులు ఇచ్చి ఆ కుటుంబ సంతోషాన్ని మీరు కొనగలరా? ఆ మనిషి లేనప్పుడు ఆ డబ్బులు ఏం చేసుకుంటారండి వాళ్ళు? ఇక మీదట ఏ సెలబ్రిటీ అయినా, ఏ స్టార్ అయినా జనాలకు వచ్చేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని రండి. అటు మీరు ఇబ్బంది పడతారు, ఇటు జనాలు కూడా ఇబ్బంది పడతారు, మీ అభిమానులు ఇబ్బంది పడతారు. ఏ ఒక్కడికి ఏం జరిగినా కానీ ఇక మీదట ప్రభుత్వం ఊరుకునేది లేదు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు, జనాలకు ఏదైనా ఇబ్బందికర సంఘటన జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని కరాఖండికి చెప్పిండు. ఇక మీదట కొంచెం దగ్గర పెట్టుకొని పబ్లిక్ ఫంక్షన్కి వచ్చేటప్పుడు పోలీసుల పర్మిషన్ ఉంటే, ఒకవేళ పోలీసులు రమ్మంటేనే రండి, లేకపోతే రావద్దు. పోలీసులు మేమేం చేయాలని చేతులు ఎత్తేసినప్పుడు జనాలు మీద పడతారు. అప్పుడు మీ ప్రాణాపాయ స్థితులు కూడా ప్రమాదంలో పడుతుంది. అది గమనించండి మీరు.